స్టాండర్డ్స్ అనేటువంటి మాటని మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు లేకపోతే డిఫరెంట్ ఏరియాస్ మీద మనము స్టాండర్డ్ అనేటువంటి వర్డ్ ని మనం చూస్తాం. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క డయాగ్రామ్ లేకపోతే ఈ పిక్చర్ ని మనం చూస్తా ఉన్నప్పుడు మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి అనేది, లోకము ఏ విధంగా దాన్ని చూస్తా ఉంది అనేది మనకి అర్థమవుతా ఉంది. లోకం దృష్టిలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే అర్థం ఏంటి అని మనం చూసినప్పుడు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే మనకి ఎంత ఎక్కువ డబ్బు ఉంది, ఎంత సుఖాలని కంఫర్ట్స్ ని మనం అనుభవిస్తా ఉన్నాం, ఎంత ఎక్కువగా వస్తు సంబంధమైనటువంటి ఆ యొక్క సమృద్ధిలో మనం కలిగి ఉంటా ఉన్నాము, అంతేకాకుండా మన యొక్క అక్కరలు అవసరాలు అనేవి ఏ విధంగా అవి ఈజీగా మనము పొందుకోగలుగుతూ ఉన్నాము అనేటటువంటి అంశాల మీదే మానవుని యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఆధారపడి ఉంది అని చెప్తారు. ఎంత కంఫర్టబుల్ గా ప్రజలు ఉండగలుగుతున్నారు, ఎంత వాళ్ళు సంపాదించగలుగుతున్నారు, ఇన్కమ్ ఎంత, వారి యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎంత ఈజీగా పొందుకోగలుగుతున్నారు, కామన్ నీడ్స్ అనేవి దొరుకుతున్నాయా లేదా, అంతేకాకుండా ఇంకా ఈ మెటీరియల్ సంబంధించినటువంటి సమృద్ధిని ఆధారం చేసుకొని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ డిసైడ్ చేస్తూ ఉంటారు. ఈ స్టాండర్డ్స్ అనేటి ఏంటంటే దేనినైనా మనము నిర్ధారణ చేయడానికి, అప్రూవ్ చేయడానికి వాడేటటువంటి ప్రామాణికాలు అని మనం చెప్పొచ్చు. గుడ్. అన్నిటికీ ప్రామాణికాలు ఉన్నాయి, మరి జీవితానికి ప్రామాణికం ఏంటి? ఎస్పెషల్లీ క్రిస్టియన్ లివింగ్ అనేది మనము ఆలోచించేద్దాం. సో ఈరోజు మనము చూడబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఏ క్రిస్టియన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. క్రైస్తవ జీవితానికి, జీవన విధానానికి ప్రామాణికము ఏంటి అని మనము బైబిల్లో వెతికినట్లయితే మొట్టమొదటగా మన యొక్క లిస్ట్ లోకి వచ్చేది ఏంటంటే సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగం. ఈ కొండ మీద ప్రసంగము అనేది యేసు క్రీస్తు ప్రభువారు తనను విశ్వసించినటువంటి, నమ్మినటువంటి తన యొక్క శిష్యులు వారు ఏ విధమైనటువంటి జీవన శైలి కలిగి ఉండాలి, జీవిత విలువల్ని వారు కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి ప్రవర్తన శైలిని ఈ లోకంలో కనపరచాలి, ఒక మాటలో చెప్పాలంటే ఏ విధమైనటువంటి స్టాండర్డ్ ని ఈ లోకంలో సెట్ చేయాలి అనేది సుదీర్ఘమైనటువంటి 3 అధ్యాయాల ప్రసంగంలో క్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. కొండ మీద ప్రసంగము అనేటువంటి అర్థంలో మన యొక్క లైఫ్ ని ఒక్కసారి కనుక రిఫ్లెక్ట్ చేసి చూసుకున్నట్లయితే మనము ఏ స్థాయిలో ఉన్నాము అనేది ఖచ్చితంగా మనల్ని మనం మెజర్ చేసుకోవచ్చు. మన లైఫ్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటా ఉంది. సో కొండ మీద ప్రసంగము యొక్క కీ వర్డ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. అంటే శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెప్పినటువంటి మాట. సో కాబట్టి దిస్ కెన్ బి ద కీ ఆర్ ద థీమ్ ఆఫ్ సర్మన్ ఆన్ ద మౌంట్. కొండ మీద ప్రసంగానికి మొత్తానికి కూడా ముఖ్యమైనటువంటి మూల వచనముగా, కేంద్రమైనటువంటి వచనముగా ఈ వచనాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ ప్రతిసారి కూడా ఆయన శాస్త్రుల పరిసయ్యుల నీతికి, ఆయన నామమందు విశ్వాసం ఉంచటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారి యొక్క నీతికి ఉండవలసినటువంటి ఆ యొక్క వ్యత్యాసం, లేకపోతే హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనే దాన్ని యేసు క్రీస్తు ప్రభువారు నొక్కి ఒక్కానిస్తూ ఆయన మాట్లాడారు. అందుకనే కొండ మీద ప్రసంగము మనం చూసినట్లయితే ఆయన యొక్క రాజ్య విలువలతోటి ప్రారంభమైనటువంటి బియాటిట్యూడ్స్ తోటి, బ్లెస్సింగ్స్ తో ప్రారంభమై ఆ తర్వాత మీరు
అంతకుముందు విన్నటువంటి సంగతి ఇది. అయితే నేను మీతో చెప్పునదేమనగా అంటూ ఆయన శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే అధికమైనటువంటి నీతిని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఈ 3 అధ్యాయాల్లో అనేక రకాలైనటువంటి ఏరియాస్ ఆఫ్ లివింగ్ అనేది ఆయన టచ్ చేస్తారు. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ద స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్ విత్ రెస్పెక్ట్ టు ద వాల్యూ సిస్టమ్. మన యొక్క విలువలని ఒక్కసారి కనుక ఆలోచన చేసినట్లయితే, ఇందాక మనం చూసాం కొన్ని వస్తువుల యొక్క క్వాలిటీని, వాటి యొక్క మన్నికని, వాటి యొక్క డ్యూరబిలిటీని మనము కొన్ని పారామీటర్స్ తోటి, కొన్ని విలువలతోటి వాటిని చెక్ చేసి అవి గనక ఓకే అయితే దాని మీద ఒక స్టాంప్ వేస్తాం, టెస్టెడ్ ఓకే అని దాని యొక్క స్టాండర్డ్ మార్క్ వేస్తాం. అలాగే జీవితాన్ని దేంతో టెస్ట్ చేస్తాము, ఏ విధముగా పరీక్షిస్తాము, కొలవడానికి ఉన్నటువంటి ప్రామాణికం ఏంటి అంటే మొట్టమొదటిది ఏంటంటే విలువలు, వాల్యూ సిస్టమ్ అనేది మన యొక్క జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక చెట్టుకి వేర్లు లాంటివి విలువలు. ఎందుకంటే వేరు ఎలా ఉంటే దానికి కాసేటటువంటి పండు, ఫలము కూడా అలా ఉంటుంది. ఒక ఇంటికి పునాది లాంటిది జీవితానికి వాల్యూ సిస్టమ్. పునాది ఎంత పటిష్టంగా బలంగా ఉంటుందో కట్టబడేటువంటి కట్టడం అనేది అంత బలముగా పటిష్టంగా ఉంటుంది. సో వాల్యూ సిస్టమ్ డిసైడ్స్ అవర్ బిలీఫ్ సిస్టమ్, అండ్ అవర్ బిలీఫ్ సిస్టమ్ డిసైడ్స్ అవర్ బిహేవియర్, అండ్ అవర్ బిహేవియర్ డిసైడ్స్ అవర్ కాండక్ట్ or our decisions, and then followed by the consequences. సో ఇవి ఒక సీక్వెన్స్ లో మనకి వస్తా ఉన్నటువంటి ఆ యొక్క ఎఫెక్ట్ గా, రిపుల్ ఎఫెక్ట్ గా మనం చూస్తా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని, ఆ విలువలని ఆయన సెట్ చేశాడు. ఎందుకంటే ఈ లోకంలో ధన్యుడు ఎవరు అని ఆయన చెప్పాడంటే, దీనుడైన వాడు ధన్యుడు అని చెప్పాడు, దుఃఖపడువారు ధన్యులు అని చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు అని ఆయన చెప్పడం చూస్తాం, కనికరము కలవారు ధన్యులు, హృదయ శుద్ధి కలవారు ధన్యులని, సమాధాన పరిచేవారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఇవి ఈ లోక సంబంధమైనటువంటి విలువలు కాదు. ఈ లోకంలో ధన్యుడు ఎవరు అంటే, నువ్వు బలవంతుడిపై ఉండి 10 మందిని కాదు 100 మందిని నువ్వు కొట్టగలిగి ఉంటే, ఎదిరించగలిగి ఉంటే నువ్వు ధన్యుడివు అని లోకం చెప్తుంది. ఇదిగో నువ్వు 10 మందిని దుఃఖ పెట్టైనా సరే నువ్వు సంతోషంగా ఉండగలిగితే నువ్వు ధన్యుడివి, నీ లైఫ్ నీ ఇష్టం అని ఈ లోకం చెప్తా ఉంది. ఎదుటివాడికి నువ్వెందుకు లోబడాలి, తగ్గాలి, తగ్గేదే లేదు, నేనేంటో చూపిస్తాను అని జీవించేటటువంటి విలువ ఈ లోక సంబంధమైనది. ఆ విధంగా చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ రాజ్య సంబంధమైనటువంటి విలువలు ఏ విధమైనటువంటి విలువలు అంటే, కాళ్ళు కడిగేటటువంటి స్థితికి తన్ను తాను తగ్గించుకున్నటువంటి దాసుడుగా మారినటువంటి రాజు చూపించిన విలువలు ఇవి. కాళ్ళు కడిగేటటువంటి స్థితికి తన్ను తాను తగ్గించుకున్నటువంటి రాజు చూపించినటువంటి రాజ్యపు విలువలు ఇవి. ఈ రాజ్యంలో ఒకరికొకరు పోట్లాడుకోవటం అనేది ఉండదు. ఎందుకంటే ఒకవేళ కాంపిటీషన్ అనేది పడితే కాళ్ళు గడగడానికే కాంపిటీషన్ పడాలి. కాళ్ళు గడగడానికి కాంపిటీషన్ ఎవరు ఉంటుందండి? సర్వెంట్ గా మారినటువంటి కింగ్ ఈయన, గాయపడినటువంటి వైద్యుడు ఈయన, తాను సృష్టించినటువంటి సృష్టము కొరకు తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి ఇష్టపడినటువంటి రాజు ఈయన. ఈ రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్యవాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విలువలు అనేవి ఎంతో ఉన్నతమైనవి. అందుకే అంటున్నాడు కదా, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల. కాబట్టి మనం ఎప్పుడైతే స్టాండర్డ్స్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామో, ఈ లోకము బెటర్ లైఫ్ అనే దానికి డిఫైన్ చేసినటువంటి కొన్ని విలువలు ఉన్నాయి. ఇదే అండి బెస్ట్ లైఫ్ అంటే.
ఇది శ్రేష్టమైన జీవితం అంటే, అందరూ అనుసరించదగినటువంటి, అనుకరించదగినటువంటి ఉన్నతమైనటువంటి జీవిత విధానం ఇది అని లోకము ఒక ఫ్రేమ్ వర్క్ ని సెట్ చేసింది. లోకము కొన్ని విలువలని మనకి చూపిస్తూ ఉంది, ఇలా ఉండాలి లైఫ్ అంటే అని. ఇప్పుడు ఆల్ టుగెదర్ యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే ద బైబుల్ మనకి చూపిస్తున్నటువంటి విలువలు ఏంటంటే, ఆ నీతి కంటే, ఆ స్టాండర్డ్ కంటే నీ యొక్క స్టాండర్డ్ అనేది అధికము కాని ఎడలా అంటున్నాడు. దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వాల్యూ సిస్టమ్, నీ విలువలు ఎలా ఉన్నాయి? ఈ లోకం యొక్క విలువలు వేరు. డబ్బు మీద ఆధారపడి ఉంటాయి, కులం మీద ఆధారపడి ఉన్నాయి, చదువు మీద ఆధారపడి ఉంటాయి, వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటాయి, మాట్లాడే భాష మీద ఆధారపడి ఉండొచ్చు, జీవించేటటువంటి జియోగ్రాఫికల్ ఏరియా మీద ఆధారపడి ఉండొచ్చు, వాళ్ళకున్నటువంటి ఎలక్వెన్స్ జ్ఞానం మీద ఆధారపడి ఉండొచ్చు, లేకపోతే స్త్రీ పురుషులైనటువంటి ఆ యొక్క లింగ భేదం మీద ఆధారపడి ఉండొచ్చు. బట్ ద వాల్యూస్ ఆఫ్ ద బైబుల్, హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరు ప్రియులారా. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే, ద స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్ విత్ రెస్పెక్ట్ టు ద రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ విషయంలో మనం కనుక చూసినట్లయితే, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి బోధ, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ శత్రువు ఆకలిగా ఉంటే వారికి ఆహారం పెట్టు, దాహముగా ఉంటే వారికి దప్పికి ఇవ్వు, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి, వారిని శపించగా దీవించుము, ఎవరైనా సరే 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు, ఒక అంగి అడిగితే ఇదిగో పైవస్త్రమును కూడా ఇచ్చివేయి, నిన్ను అడుగు వారికి ఎప్పుడు కూడా నీ చెయ్యి వెనక్కి తీసుకోవద్దు. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి ఈ యొక్క విలువలు ఎలాంటివంటే ప్రేమ ఆధారితమైనది, లవ్ సెంటర్డ్. హయ్యర్ స్టాండర్డ్ అనేది మనం ఎక్కడ చూస్తాం? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనలోను, ఆయన జీవించిన జీవన విధానంలో ఆయన సెట్ చేశాడండి మనకి హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. కేవలం ఆయన బోధించడమే కాదు, జీవించి చూపించాడు. ఫాలో మీ అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఇమిటేట్ మీ, ఇమిటేట్, నన్ను అనుకరించు, నాలాగా మీరు జీవించండి, నన్ను పోలి ఈ లోకానికి నన్ను చూపించండి. దట్స్ వై క్రిస్టియన్ లివింగ్ అనేది ప్రాక్టికల్ లివింగ్. క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడా మనల్ని క్రియాశీలకమైన జీవన విధానంలోనికి నడిపించాలి. ఫ్యామిలీ రిలేషన్షిప్స్, సోషల్ రిలేషన్షిప్స్, చర్చ్ రిలేషన్షిప్స్, ఇంకా కనుక మనం చూసినట్లయితే నేషనల్ గా, వర్క్ ప్లేస్ లో అనేక సంబంధమైనటువంటి జీవన విధానంలో సంబంధ బాంధవ్యాల్ని ప్రభు సెట్ చేస్తా ఉన్నాడు. నీ పొరుగు వారిని నీలాగా నువ్వు ప్రేమించగలిగినట్లయితే వ్యభిచారం ఎందుకు చేస్తావు? పొరుగు వాని భార్యను ఎందుకు ఆశిస్తావు? ఇంకొకరికి భార్యగా కావలసినటువంటి ఒక సహోదరిని మోహపు చూపుతో ఎందుకు చూస్తావు? ఎదుటి వారి దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైంది నాకు కావాలి అని ఎందుకు దొంగతనం చేస్తావు? నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు నరహత్య ఎలాగో చేయగలుగుతావు? అబద్ధ సాక్ష్యం ఎలా చెప్తావు? వారి గురించినటువంటి, వారి క్యారెక్టర్ గురించినటువంటి అసాసినేషన్ అనేది ఎలా చేయగలుగుతాం మనం? లుక్ ఎట్ దిస్ హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంతేకాకుండా మన యొక్క భక్తి జీవిత విధానంలో హయ్యర్ స్టాండర్డ్ ని కొండ మీద ప్రసంగంలో ప్రభు సెట్ చేశారు. ఈ లోకంలో దేవుడు, దేవునితో మానవునుకున్నటువంటి ఆ యొక్క సంబంధము, భక్తి అనేది వేరు. శాస్త్రుల యొక్క భక్తి కంటేను, పరిసయ్యుల యొక్క భక్తి కంటేను
నీ భక్తి అధికము కాని ఎడల ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ హిపోక్రసీ. ప్రార్థనలో హిపోక్రసీ, వేషధారణ, ఇచ్చే విషయంలో వేషధారణ, ఎవరికన్నా హెల్ప్ చేసే విషయంలో వేషధారణ, సమస్తమైనటువంటి భక్తి అంతా కూడా పైకి కనపడేటువంటి ఒక నటన, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనుషుల యొక్క మెప్పు. అందుకనే వారు వారి ఫలమును పొంది ఉన్నారు. అయితే మీరు అలాగుండకూడదు. మీరు ఎవరికైనా దానం చేసేటప్పుడు మీ కుడి చేతితో చేసిన ఎడమ చేతికి తెలియకూడదు. ప్రార్థన చేసినప్పుడు ఇదిగో మనుషులుగా కనపడాలని కాక పరలోకమందున్న తండ్రి అని తండ్రితో మాట్లాడుకున్నట్లుగా నీ ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. తండ్రితో నీవు కాన్వర్జేషన్ అనేది ప్రాక్టికల్ గా ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి, రిలేషన్షిప్ తో ఉండాలి, రిచువల్ కాదు ఇది. ఉపవాసం ఉంటున్నప్పుడు ఏ విధంగా ఉండాలి? అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అవర్ వర్షిప్, మన యొక్క ఆరాధన అనేది, మన ప్రార్థన అనేది, మన యొక్క భక్తి అనేది వేషధారణతో కూడినది ఉండకూడదు. లోకంలో మనం చూస్తాం, దాన ధర్మాలు చేస్తారు, అనేక సంబంధమైన భక్తి సంబంధమైన కార్యకలాపాలు లోకంలో ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అండ్ మోటివ్ బిహైండ్ దాట్? అందుకనే శాస్త్ర నీతి, పరిసయ్యుల నీతి ఏంటంటే అవుట్వర్డ్, బాహ్య సంబంధమైనది. అయితే దేవుడు మనకు సెట్ చేస్తున్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏంటంటే ఇన్వర్డ్, అది అంతరంగమైనదై ఉండాలి. మార్పు అనేది లోపల నుండి బయటకు వచ్చేదిగా ఉండాలి. ప్రేమ అనేది హృదయంలో నుంచి పుట్టేదిగా ఉండాలి, నోటి మాటలకే పరిమితమై ఉండకూడదు. భక్తి అనేది దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి అతి డీప్ ఇంటిమేట్ రిలేషన్షిప్ అయి ఉండాలి, మనుషులకు కనపడే ప్రదర్శన అయి ఉండకూడదు. పాటలు పాడతాం, ఎవరి కోసం? మనుషులకు కనపడాలని పాడుతున్నావా? ప్రార్థన చేస్తాము, ఎంత గంభీరమైన పదజాలాన్ని అరువు తెచ్చుకొని మరి కావాలని మనుషులు వింటున్నారు కదని ప్రార్థన చేస్తూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు ఏదో ఇక స్టేజ్ మీద నాటకంలో పెర్ఫార్మెన్స్ చేస్తున్నట్టుగా, సినిమాలో హీరోస్ లాగా ఫీల్ అయిపోయి డైలాగులు చెప్తా ఉంటున్నారు. వాళ్ళు అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తా ఉన్నారు. మోసపోవద్దు మై డియర్ యంగ్ పీపుల్, మోసపోవద్దు. అది శాస్త్రుల పరిసయ్యుల నీతి. దానికంటే మన నీతి అధికంగా ఉండాలి. దాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్. ఇట్ ఈస్ ఇన్వర్డ్. కేవలము క్రియలకు మాత్రమే పరిమితమైంది కాదు, దాని వెనక ఉన్నటువంటి దృక్పథము, ఉద్దేశం ఏంటి? యాటిట్యూడ్ అండ్ మోటివ్స్ బిహైండ్ యాక్షన్స్. దాన ధర్మాలు చేశారు శాస్త్రులు, పరిసయ్యులు, కానీ దాని వెనక ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటి? ప్రార్థనలు చేశారు పరిసయ్యులు, కానీ సంత వీధుల్లో నిలబడి, ఎత్తైన ప్రాంతంలో నిలబడి సుదీర్ఘమైన ప్రార్థనలు ఎందుకు? ఎవరికి కనపడాలని? యాక్షన్ ఈస్ గుడ్ బట్ ద యాటిట్యూడ్ ఈస్ బ్యాడ్. దాన ధర్మము చేయటం అనేటువంటి యాక్షన్ మంచిదే, ప్రార్థన అనేటువంటి యాక్షన్ మంచిదే, పేదవాళ్ళని కనికరించి వాళ్ళ దగ్గరికి విజిట్ చేయడం మంచిదే. కానీ ఎందుకు విధవరాండ్ర దగ్గరికి, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే వీళ్ళు వారి ఇళ్లను దోచుకోవడానికి, ఆ యొక్క విధవరాండ్రని వారిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హృదయాన్ని, అంతరంగాన్ని పరిశోధించేటువంటి నీతి గల దేవుడు ఉన్నాడని, ఆయన మన ఆలోచనలో ఉన్న ఊహని, ఆ ఊహలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క ఇంటెన్షన్స్ ని ఆయన చూస్తూ ఉన్నాడనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు చెప్పాడు, నరహత్య అంటే ఒకని కత్తితో పొడవటం కాదు, కోపం అనేది లోపల నుండి వచ్చేటటువంటి ఆ యొక్క మర్డర్. వ్యభిచారం అంటే శారీరక సంబంధమైన పాపమే కాదు, మోహపు చూపు. నాట్ ఓన్లీ యాక్షన్ బట్ ఆల్సో ఇంటెన్షన్స్ అండ్ యాటిట్యూడ్స్. కాబట్టి మన జీవితంలో మన హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏంటంటే, ప్రభువా
నా చూపుల్లో సైతము నేను వ్యభిచారం చేయకుండా నాకు సహాయం చేయమని ఏ యవనస్తుడైతే ప్రార్థన చేస్తాడో ఆ యవనస్తుడు, ఆ యవనస్తురాలు హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి ఎదిగాడని అర్థం. ప్రభువా, నాలాగా నా యొక్క సహోదరుని, నా సహోదరిని నేను ప్రేమించలేకపోతూ ఉన్నాను, అయ్యో నాకు సహాయం చేయమని ఎవరైతే ప్రార్థన చేస్తారో దే ఆర్ ఎలివేటెడ్ టు ద హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మంచి మంచి పనులు నేను చేస్తూ ఉన్నాను, కానీ అందరికీ కనపడాలి అనేటువంటి ఆలోచన, అందరూ నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి అనేటువంటి తపన నాలో పోవట్లేదు ప్రభువా, నాకు సహాయం చేయమని ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తారో వారే హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి ఎదిగారని అర్థం. అందుకనే ప్రభు చెప్పినటువంటి మాట, నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా. ఇన్ సింపుల్ వన్ వర్డ్ లో చెప్పాలంటే స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్ ఏంటంటే, క్రీస్తు ప్రభు మనతో ఏదైతే చెప్పారో ఆయన మాట చొప్పున జీవించేటటువంటి జీవన విధానము. నేను మీతో చెప్పున్నదేమనగా, విత్ రెస్పెక్ట్ టు వాల్యూ సిస్టమ్. నేను మీతో చెప్పున్నదేమనగా విత్ రెస్పెక్ట్ టు ద రిలేషన్షిప్. నేను మీతో చెప్పున్నదేమనగా విత్ రెస్పెక్ట్ టు అవర్ డివోషన్. Not only inward, outward, but also inward. Not only on action, but also with attitudes. ఆ యొక్క లెవెల్లోకి, ఆ మైక్రో లెవెల్లోకి, నానో లెవెల్లోనికి మనం వెళ్ళి మన ఆలోచనని, మన యొక్క ఊహలని, మన యొక్క ఉద్దేశాలని కనుక మనం పరిశీలన చేసుకోగలిగినటువంటి రోజున క్రిస్టియన్ లైఫ్ యొక్క స్టాండర్డ్స్ దేవుడు ఉద్దేశించినటువంటి రీతిలోకి ఎదిగిని అని మనము చెప్పగలం. ఆ విధమైనటువంటి జీవన విధానంలోనికి మనము ఎదగగలుగుతున్నామా, ఆశిస్తూ ఉన్నామా? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, గాడ్ స్టాండర్డ్స్ ఫర్ క్రిస్టియన్ లైఫ్ అనేది కొండ మీద ప్రసంగంలో మనం చూసాము. ప్రభు యొక్క ఆశ, ప్రభువు మన యొక్క ముందు సెట్ చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రామాణికము, స్టాండర్డ్ అనేది మనం చూసాము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్యాన్ వి రీచ్ ఇట్? దాన్ని మనం అందుకోగలమా? ఆ విధమైన జీవన విధానం అనేది సాధ్యమేనా? క్యాన్ వి రీచ్ ఇట్? ఆ స్టాండర్డ్ మనం రీచ్ అవ్వగలుగుతామా అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఒక యవ్వనస్తుడి యొక్క జీవితాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చి కేస్ స్టడీ లాగా ఆ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తను సెట్ చేశాడో మనం ఒకసారి కేస్ స్టడీ లాగా చూసి మనం ప్రార్థన చేసుకుందాం.